హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఇది పుదీనా రైస్ అండి. దానికైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నా నేను. ఇవైతే మంచిగా ఒక 3 సార్లు కడిగి ఇట్లా నానబెట్టుకోవాలి. మంచిగా నానిన తర్వాత అవి ఈలోపు అయితే పుదీనాని మంచిగా ఏరి మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టేసుకోవాలండి. పురుగులు లేకుండా చూసుకొని ఏరుకోవాలి. ఇలా అంతా తీసుకొని పెట్టుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇట్లా కడిగి పెట్టుకొని పక్కన ఇంకా ఉప్పేసి కడుక్కోవాలండి. ఎందుకంటే వర్షాకాలం కదా, చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఇంకా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు అండి వేసి మిక్సీ జార్లో కొంచెం మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ తీసి ఒక ఐస్ పీస్ వేయాలండి. ఎందుకంటే అది మొత్తం నల్లగా అయిపోతుంది పుదీనా. చిన్న ఒక ఐస్ ముక్క లాంటిది వేసేస్తే అది పుదీనా అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. చిన్న ఒక ఐస్ ముక్క వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని రైస్ వండి పక్కన పెట్టుకున్నాం కదా, కళాయి పెట్టేసుకొని దాంట్లో ఇంకా శనగపప్పు, మినపప్పు, పోపు గింజలు అవన్నీ ఉంటాయి కదండి. కళాయి అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఏదైతే మనము ఇవి కొంచెం వేగిన తర్వాత ఏదైతే మనం మిక్సీకి పట్టి పెట్టుకున్నామో పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు అందులో వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలండి, కొద్దిగా ఉడకాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ, హాఫ్ చెక్క నిమ్మకాయని కూడా పిండుకుంటే మంచి కలర్ఫుల్గా కనపడుతుందండి. ఇదైతే ఇంకేం లేదండి, ఈజీ. రైస్ వండిన రైస్ ఉంది కదా, అందులో వేసేసుకొని కలుపుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ అండి ఇది. ఈజీ, సింపుల్గా అయిపోతుంది. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదే చేసుకుంటాం మేమైతే ఎక్కువగా. అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదండి, అప్పుడప్పుడు బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పుదీనా రైస్ వేడివేడిగా తింటే బాగుంటుందండి. చల్లారితే అస్సలు బాగుండదు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదే అండి ఈరోజైతే వీడియో. ఇదే పుదీనా రైస్.